డోంట్ గెట్ డిసప్పాయింట్ శైలు. అయినా నాకు బాగా తెలుసు నీకు యుఎస్ వెళ్ళాలనే థాటే లేదు. బాలుని కాంపిటేట్ చేయాలని స్టెప్ తీసుకున్నావు, కానీ యు ఆర్ నాట్ ఇంటెన్షనల్. అఫ్ కోర్స్ సార్, బట్ నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను సార్. బట్ స్టిల్ యూ హ్యావ్ హోప్ శైలు. ఏంటి సార్ అది? బాలు యుఎస్ బ్రాంచ్కు వెళ్ళిపోతే బాలు సీట్ నీదే కదా. సో బీ హ్యాపీ. అయినా నీ లైఫ్లోకి నీ సోల్మేట్ వచ్చేసాడు. ఇంతకన్నా బిగ్ అచీవ్మెంట్ ఏముంటుంది? మోహన్ ఈజ్ వెరీ నైస్ గాయ్. యు ఆర్ వెరీ లక్కీ శైలు. థ్యాంక్ యూ సార్. గో బ్యాక్ టు యువర్ వర్క్. వాష్ అవుట్ ఎవ్రీథింగ్. ఓకే? ఓకే సార్. ఎస్. థ్యాంక్ యూ. నేను ముందు నుంచి చెప్తున్నాను కదే. సర్లే, ఇప్పటికైనా నా మాట విని ఈ గొడవలు ఛాలెంజ్లు వదిలేసి కొంచెం మోహన్తో టైం స్పెండ్ చేయవే. అలాగే లేవే. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. మార్నింగ్ నుంచి మోహన్ 4-5 టైమ్స్ కాల్ చేశాడు. ఈ టెన్షన్లో పడి నేను ఆన్సరే చేయలేదు. బాయ్. ఓకేనే, బాయ్. పాపం కోపం వచ్చిందేమో. We are not fit for each other, Sailu. I'm sorry. Be happy with Balu. Bye forever. అన్నయ్య లేకుండా డిన్నర్ ఏంటి నాన్న? అరే, వాడు ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేసి వస్తున్నాడు లేరా. నువ్వు తిను. కూర్చోండి బాబు గారు. మోహన్, మోహన్, మోహన్. ఏంటమ్మాయి గారు, ఎందుకు అంత కంగారులో ఉన్నారు? మోహన్ ఇక్కడ. అదేంటమ్మా, తనకేదో అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉందని ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళాడు కదమ్మా. నీకు చెప్పలేదా? బెంగళూరు వెళ్ళాడా? అవును శైలజ్ గారు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కలిసి వెళ్తానని చెప్పాడే. ఇంతకీ ఏం జరిగిందమ్మా? అమ్మాయి గారు, ముందు మంచినీళ్ళు తాగండి. శైలజ్ గారు, ఆర్ యు ఓకే? ఏమైందిరా? విషయం ఏంటో చెప్పండి అయ్య గారు. అందరూ ఎందుకు అలాగున్నారు? ఢిల్లీ, ఢిల్లీ, మంచినీళ్ళు ఇవ్వు. ఏంటి, ఆవిడ గారు ఓడిపోయిన బాధలో ఉంటే మీరంతా ఓదార్చుతూ కూర్చున్నారా? అందుకే పోటీ పెట్టుకునే ముందే ఎవరితో పెట్టుకుంటున్నామో ఆలోచించి పెట్టుకోవాలి. మోహన్కి ఏం చెప్పావు? మోహన్ ఏంటి? నటించింది చాలు. నేను మోహన్ని కలవడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నువ్వు మోహన్ ఆలోచనల్లో విషాన్ని నింపడం నేను నా కళ్ళారా చూశాను. స్టాప్ ఇట్. నాకేం అవసరం? నీకే అవసరం. నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేయాలని, నన్ను టార్చర్ చేయాలని, ఇదంతా నువ్వు వాంటెడ్గా చేశావు. చెప్పు, మోహన్ ఎక్కడా? అమ్మా శైలు, ఆవేశపడకమ్మా. ఉండండి ఉండండి,
మోహన్ గారు అప్పుడప్పుడు సరదాగా ఇలా చేస్తుంటారు కదా, ఆయన రూమ్లోకి వెళ్ళి చూసొస్తాను. రే ఏంట్రీ గొడవ అంతా? అరే నిజంగానే నువ్వు మోహన్కి ఏమైనా నూరు పోసావా? మీరు కూడా ఏంటి నాన్న? దీని గయ్యాళతనం భరించలేకే వాడికి ఫ్యూచర్ అర్థమై పారిపోయి ఉంటాడు. ఇప్పుడు నింద నా మీద వేస్తుంది. పారిపోయాడో పారిపోయేలా చేసావో నాకు తెలుసు. బాబు గారు, ఆయన రూమ్లో కవర్ ఏదో దొరికింది. ఏదో లెటర్ అనుకుంటా. నిజమేంటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్పు, ఈ ఫొటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఏమో నాకేం తెలుసు. నీకు తెలియకుండానే నీ రూమ్లోకి ఎలా వచ్చాయి? వీటిని చూపించే మోహన్ మనసుని విరిచేశావు. ఛీ! అసలు ఈ దరిద్ర ఫోటోలు ఎవరు తీశారు, ఎందుకు తీశారో నాకేం తెలుసు. ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేశావు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసావు. అంతేకాదు, ఈరోజు ఆఫీస్లో కూడా నా పెన్ డ్రైవ్ చేంజ్ చేసి నేను టాస్క్ ఓడిపోయేలా చేశావు. ఇప్పుడు నా పెళ్లి చెడగొట్టి నా ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యేలా హలో, చేస్తావు. హోల్డ్ ఆన్. కామ్గా ఉంటే నీకు జరిగిన అన్యాయాలన్నీ నా తలకే రుద్దేలా ఉన్నావే. బలో 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 ఇప్పుడే మోహన్ వాళ్ళ నాన్న కాల్ చేసి జరిగిందేంటో కనుక్కుంటాను. రే సుబ్బు, నేనురా. మోహన్ ఇంటికి వచ్చాడా? రాకేం చేస్తాడ్రా, మీ బాలు చేసిన నిర్వాకానికి మావాడు కాబట్టి కామ్గా వచ్చేశాడు. అదే నేనైతే 4 తగిలించుండేవాణ్ణి. అది కాదురా సుబ్బు, ఏదో చిన్న పొరపాటు జరిగిందిరా. తొందరపడబాకు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా చాలు. అయినా ఆ అమ్మాయి అంటే నీ కొడుకు అంత ఇష్టం అయితే ఇంత దూరం తీసుకురావడం ఎందుకురా? ముందే చెప్పేస్తుంటే మేమే డ్రాప్ అయ్యేవాళ్ళం కదా. అరే అసలు అది నిజం కాదురా. ఇంకా మాకు అనవసరం, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. నిజం తెలుసుకోకుండా ఆయన నన్ను మాట్లాడుతుంటే నువ్వు కామ్గా వింటావేంటి నాన్న? వినకేం చేయమంటావురా? అరే మోహన్ రాకముందే నీకు క్లియర్గా చెప్పాను, తన పర్సనల్ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దురా అని. వినలేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. వాళ్ళేదో ఆవేశంలో ఉన్నారు. పరిస్థితి చల్లబడ్డాక నేనే మళ్ళీ సుబ్బుతో మాట్లాడి ఒప్పిస్తాను. వద్దంకల్, మీ అబ్బాయి చేసే తప్పుల్ని మీరు రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలంటే మీకు ఈ జన్మ సరిపోదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఛీ! నువ్వు అసలు మనిషి అనుకోవడం, మారుతావనుకోవడం నాది తప్పు. నా పెళ్లి చెడగొట్టావు కదా, అసలు పెళ్ళే వద్దనుకునే నీకు గ్యాప్ లేకుండా టార్చర్ స్టార్ట్ చేస్తాను. చూస్తూ ఉండు.
నాన్న చెప్పండి. ఏమ్మా 2 రోజుల నుంచి ఫోనే చేయలేదు? ఒంట్లో బాగానే ఉంది కదా? ఆ, అదేం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అంతే. పోనీలేమ్మా. మోహన్ ఎలా ఉన్నాడు? మోహన్ బానే ఉన్నాడు నాన్న. వర్క్ ఉందంట, బెంగళూరు వెళ్ళాడు. ఆహా 1 వీక్లో మళ్ళీ వచ్చేస్తానన్నాడు. మంచిది శైలమ్మా. వర్క్లో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఉంటాను తల్లి. సరే నాన్న. ఏంటి ఇది? ఏదో తప్పు చేసిందల్లా 2 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్లకుండా, ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు మల్లిక. పెళ్లి ఫిక్స్ అయిందని ఆఫీస్లో అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు ఆఫీస్లో ఏం సమాధానం చెప్పుకోను? జరిగిందే చెప్పు. అందులో నీ తప్పేం లేదు కదా. అబద్ధాన్ని నిరూపించినంత తేలిగ్గా నిజాన్ని నిలబెట్టలేం మల్లిక. నేనే 2 రోజులు ఊరెళ్ళి అమ్మ వాళ్ళకి జరిగిందంతా వివరంగా చెప్తాను. మంచి పని. నీకు కూడా రీఫ్రెష్ అయినట్టుంటుంది. డిలే, ఏంటి ఈ మధ్య నీ వంటలు కాస్త రుచిగా ఉంటున్నట్టున్నాయి? హాయ్ గారు వడ్డించరా? నేను తర్వాత తింటాను లేరా. హలో నాన్నగారు, చేసిన సత్యాగ్రహాలు మౌనవ్రతాలు చాలు, వచ్చి తినండి. రే, ఈ చట్నీ వేసుకోరా, చాలా బాగుంది. ఢిల్లీ నాకిదొద్దు, వేరే ఏదైనా పెట్టు. ఓ, నీకు కూడా నేను లోకువైపోయానా? మీ అందరికీ నాకంటే అదే ఎక్కువైపోయిందా? 2 రోజుల నుంచి చూస్తున్నాను, మాట్లాడిస్తే కూడా బదులు ఇవ్వరు. పైగా అవాయిడింగ్ ఒకటి. నాకే మీతో మాట్లాడకపోతే పొద్దుపోదు అనుకోకండి, నా వర్క్ చాలు నాకు. ఏ కార్తీక్ కాల్ చేస్తున్నాడే. నేను ఆఫీస్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని నీకు చేస్తుంటాడు. రేపు ఆఫీస్కి వస్తానని చెప్పు. హలో కార్తీక్ గారు, చెప్పండి. ఏంటి? ఓకే ఓకే, నేను చెప్తాను. శైలు, మీ బాస్కి యాక్సిడెంట్ అయిందటే. అవునా? అయ్యో, ఎలా జరిగిందంట? తెలీదే, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. నిన్న త్వరగా ఆఫీస్కి రమ్మంటున్నారు. సరే సరే, నేను బయలుదేరుతాను. చెప్పు కార్తీక్. వాట్? అవునా? అలా ఎలా జరిగిందిరా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఏం జరుగుంటుందో బాబు గారు అట్టా పరిగెట్టారు. ఆడు ఎవడు కొంపలు ముంచపోతే చాలు. ఇప్పుడు బెటరా టిఫిన్? మేడం, శైలు గారు వచ్చారు. హాయ్ మేడం. హాయ్ మేడం. హాయ్. ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం శైలజ గారు. ముందు మీరెలా ఉన్నారో చెప్పండి. మీ గురించి చాలా కొత్త కొత్త విషయాలు తెలిసాయి. ఏం తెలుసాయి? నా పెళ్లి క్యాన్సిల్ అయింది, అంతే కదా? అంతేగా అని అంత తేలిగ్గా అంటారేంటి మేడం? పెళ్లికి ఎస్ అని పెళ్లి వరకు వచ్చాక నో అనడానికి ఏదో బలమైన కారణం ఉండాలి కదా మేడం. అదేంటా అని 2 రోజుల నుంచి అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయ్యో, అంత పని జరిగిందా? పాపం. కారణం ఏముంది? తనకి నేను సెట్ కాను అని అనిపించిందంట, వెళ్ళిపోయాడు. అయినా నాలాంటి ఏంజల్ని మిస్ అయినందుకు వాడే బాధపడతాళ్లే అనిపించింది. అందుకే ఇదే సాక్ అని చెప్పి 2 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఫుల్గా రిలాక్స్ అయిపోయి తిరిగి వచ్చాను. దట్ ఈస్ అవర్ శైలు మేడం. నిజంగా మీరు గ్రేట్ మేడం. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. బాస్కి యాక్సిడెంట్ అయిందంటే కదా?
మనం అందరం ఒకసారి పలకరించొస్తే బాగుంటుందేమో. అంతకంటే ముందు ఇంపార్టెంట్ వర్క్ వేరే ఉంది శైలజ గారు. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా ఆఫీస్కి రమ్మన్నాను. కార్తిక్, బాస్కి ఎలా ఉంది? అంతా ఓకే కదా? ఇది ఆఫీస్ని ఉడుంపొట్టులా పట్టింది. ఎన్ని జరిగినా ఆఫీస్ని మాత్రం వదిలేలా లేదు. ఇన్ని రోజులు వీడిని యుఎస్ వెళ్లకుండా చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ దరిద్రుడు ఎంత త్వరగా యుఎస్కి ప్యాక్ అయిపోతే అంత బాగుండనిపిస్తుంది. బాస్ ఈజ్ ఆల్ రైట్ బాలు. ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? వెళ్దాం పదా. ముందు నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నీ క్యాబిన్కి వెళ్దాం పదా. శైలజ గారు మీరు కూడా రండి. నేను అతని క్యాబిన్లోకి అస్సలు రాను కార్తిక్ గారు. శైలజ గారు, ఇక్కడెవరో గంధం రాసి బతిమాలే వాళ్ళు లేరు. నువ్వు రారా. ప్లీజ్ రా, ఇట్స్ అర్జెంట్. ఓకే శైలజ గారు, బాస్ క్యాబిన్కి పదండి. పదరా. నో వే. నా వల్ల కాదు కార్తిక్. కావాలంటే చెప్పు, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటా, కానీ ఈ రాక్షస్తో కలిసి వర్క్ షాప్ కి మాత్రం వెళ్ళను. కావాలంటే నేను ఒక్కదాన్నే వెళ్ళి నా ప్రాజెక్ట్ వర్క్ నా ఫేవర్గా చేసుకుంటాను, కానీ ఇతనితో మాత్రం వెళ్ళను. మీరిద్దరు కాకుండా ఎవరు వెళ్ళినా ప్రాజెక్ట్ మనకు దక్కదు. కార్తిక్ గారు, జరిగిందంతా నాకు తెలుసు శైలజ గారు. ఇది తప్పు ఒప్పులు తెలుసుకునే టైం కాదు. కంపెనీ ప్రెస్టేజ్ ఇష్యూ. ఆలోచించాల్సిన టైం ఇది. ప్లీజ్ కార్తిక్, వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చూడు. ఉంటే చెప్పనా? దెర్ ఈజ్ నో ఎనీ అదర్ ఆప్షన్ బాలు. బట్ మీ ఇద్దరికి ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏంటది? మీరు ఈ ప్రాజెక్ట్ ఒక్కటి చేస్తే తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా సరే వేర్వేరుగా అలా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆలోచించుకోండి. శని వదిలిపోయే ముందు ఏదో ఒక మంచి చేసి వదిలిపోతుంది. అది ఇదే కావచ్చు. అయినా నేను ఎలాగో యూఎస్ వెళ్ళిపోతాను. వెళ్లే ముందు కంపెనీకి ఒక్క ఫేవర్ చేస్తే పోతుంది. ఓకే కార్తిక్ గారు, జస్ట్ బికాస్ ఆఫ్ కంపెనీ. ఐఎమ్ ఆల్సో కార్తిక్, జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ బాస్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నేను వెళ్ళి అరేంజ్మెంట్ చేస్తాను. అయ్యగారు, బాలుగారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారేమోనని అనుమానంగా ఉందండి. రా, నీకు ఉదయాన్నే ఎదోకరగానే ఏమైనా వచ్చిందా ఏంట్రా? అది కాదండి, అవతల బాలుగారు బ్యాగులో బట్టలు కుక్కేస్తున్నారు చూడండి. పోతే పోనీలేరా, ఎదోక బయటికి వెళ్తే గానీ ఇంటిలో అర్థం కాదు. ఢిల్లీ బూస్ట్. అన్నయ్య ఏంటిది? అమ్మయ్యా, అట్లీస్ట్ వీడైనా రియాక్ట్ అయ్యాడు. నువ్వేం కంగారు పడకు వరుణ్. నీ అన్నయ్య ఏమీ ఇల్లు వదిలి వెళ్ళడం లేదు. జస్ట్ ఆఫీస్ పని మీద ఓ 3 రోజులు వైజాగ్ వెళ్తున్నాడు అంతే. వైజాగ్ కాకపోతే వరంగల్ వెళ్ళు, నాకెందుకు? నా బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నా. నీ బాది బ్యాగ్ కోసమా? బ్యాగ్ని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి తీసుకొస్తానులే. నేను బయలుదేరుతున్నాను. వెళ్తా ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పరా ఢిల్లీ. వినబడిందా అండి? ఈ మూకీ డ్రామా ఎన్ని రోజులో నేను చూస్తాను. ఎరా, ఆ టికెట్స్ ఫైల్స్ ఇస్తే నేను బయలుదేరుతాను. ఇక్కడే ఉంటే కళ్ళు పేలిపోయేలా ఉన్నాయి. కార్తిక్ గారు, నాకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచి సెకండ్ చూసుకుని బయలుదేరుతానులేండి. అంటే అది టికెట్స్. ఏమైందిరా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయలేదా? సారీరా, ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయాయిరా. రేపు ఈవినింగ్కి కానీ ఫ్లైట్స్ లేవు. మీరు ఎలాగైనా రేపు మార్నింగ్ కల్లా రిపోర్ట్ చేయాలరా. పోనీ బస్సు ట్రైన్ చూడాల్సింది కార్తిక్ గారు. అన్ని రకాలుగా ట్రై చేశాను శైలజ గారు, బట్ నో యూజ్. మరి ఇప్పుడు ఎలా రా?
నో కార్తిక్ నో. ప్రాజెక్ట్ అయినా మానేస్తాను కానీ వీడితో కలిసి జర్నీ మాత్రం అస్సలు చేయను. థ్యాంక్ యూ, అదే మాట మీద ఉండు. ప్లీజ్ రా, ప్లీజ్ శైలజ గారు, ప్లీజ్ మల్లిక, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పేది? ఎండుగడ్డని అగ్గిపుల్లని దూరంగా ఉంచాలి. మీరేమో పక్క పక్కనే పంపాలనుకుంటున్నారు. మీరిద్దరు వెళ్ళరు అంతే కదా? అయితే సరే, ఇప్పుడే బాస్కి కాల్ చేసి చెప్పేస్తాను. ఏయ్, హలో సార్, బాలు శైలు ఇద్దరు వర్క్షాప్కి వెళ్ళరండి సార్. డాక్టర్, మా బాస్కి ఏమైంది? ఏంటి బీపీ 200 దాటిందా? వెళ్తాను లేరా. ఏంటిది కార్తీక్ గారు? సర్లేండి వెళ్తాను. ఏంటో దేవుళ్ళు ఇలా వీణ్ణి నువ్వు ఎంత దూరం పెట్టాలనుకుంటే దేవుడంతా దగ్గర చేస్తున్నాడు. అంత లేదులేవే, వెళ్ళానా వర్క్ చేసుకున్నానా వచ్చానా అంతే. వాడున్న విషయం కూడా పట్టించుకోను. వెరీ గుడ్. మళ్ళీ ఎక్కడ చుక్కలు చూపిస్తా దిక్కులు చూపిస్తా అని ప్రతిజ్ఞలు చేస్తావేమో అనుకున్నాను. కామ్గా వెళ్ళి కామ్గా వచ్చే. సరే బాయ్. థ్యాంక్ యూ రా. బాయ్. పద. ముందు కూర్చోండి శైలజ గారు. ముందు నువ్వు నోరు మూసుకుంటావా? నువ్వు నీ పిచ్చి సలహాలు. సరే అయితే నువ్వు డ్రైవర్లా, తను ఓనర్లా. బాగున్నారు, బయలుదేరండి. చిచి, అయితే ముందు కూర్చోమను. అయినా ఆవిడ గారు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏం లేదులే. ప్లీజ్ శైలజ గారు. ఆల్ ది ఆల్ ది బెస్ట్. బెస్ట్.